హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ జాబ్. సో దీనికైతే 10th పాస్ అయితే చాలు అండ్ ఏ ఎగ్జామ్ అయితే ఉండదు. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకి పోస్ట్ అనేవి గ్రామీణ దక్ సేవకు ఉంది అండ్ షెడ్యూల్ 1 జనవరి 2025. సో ఈ ఇయర్లో అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ విండో, ఎడిట్ కరెక్షన్ విండో కూడా డేట్స్ అనేది అనౌన్స్ చేశారు. సో ఇక్కడ ఇన్ డీటెయిల్గా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ లింక్ అనేది ఇచ్చారు, ఇండియా పోస్ట్ జీడిఎస్ online.government.inలో. సో ఆ వెబ్సైట్ని విజిట్ చేసి మనకి సో ఇక్కడ ఆన్లైన్ డేట్స్ అండ్ కరెక్షన్ విండో ఎప్పుడు రిలీజ్ చేశారు, సో ఎలా అప్లై చేయాలి అనేది మొత్తం ఆ లింక్లో అయితే మీరు ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 10th ఫిబ్రవరి 2025 నుంచి 3rd మార్చ్ 2025 వరకు షెడ్యూల్ అనేది ఓపెన్ చేశారు. సో ఈ డేట్స్లో మనం అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఏమన్నా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేశాక ఏమన్నా తప్పులు ఏమన్నా ఉంటే, మీరు ఏమన్నా డీటెయిల్స్ అనేది రాంగ్గా ఇస్తే ఇక్కడ ఎడిట్ కరెక్షన్ విండో అనేది, సో మీరు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఏమన్నా డీటెయిల్స్ అనేది రాంగ్ ఇస్తే 6th మార్చ్ 2025 నుంచి 8th మార్చ్ 2025 వరకు ఉన్నాయి డేట్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే శాలరీ అయితే ఉంటుంది. అండ్ బీపీఎంకి వచ్చేసి 12,000 to 29,000 వరకు అయితే ఉంటుంది. అండ్ ఏబిపిఎం దగ్ సేవక్ అయితే 10,000 to 24,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. సో ఇలా మనకి పోస్ట్ వైజ్ అయితే శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సో ఈ శాలరీ అయితే జస్ట్ మనకి టీఆర్సీఎస్ ల్యాబ్ అంటే టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్సెస్ నుంచి మనకి ఇలా శాలరీ అనేది ఇచ్చారు. సో పోస్ట్ వైజ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనము ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే అన్ని పోస్ట్కి అయితే 10th పాస్ అయితే చాలు. సో ఈ 3 పోస్ట్కి 10th మినిమం అయితే 10th పాస్ అయి ఉండాలి. సో మ్యాక్సిమం అయితే ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ అయినా పర్లేదు. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. మినిమం అయితే 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ మనకి రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ అప్పర్ లిమిట్ అనేది కూడా ఇన్ డీటెయిల్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అండ్ ఓబీసీకి అయితే 3 ఇయర్స్, ఇంకా ఎకనామిక్ వీకర్ సెక్షన్కి నో రిలాక్సేషన్. సో పీడబ్ల్యూడీకి 10 ఇయర్స్ అయితే. సో ఇలా మనకి క్యాస్ట్ పరంగా ఇంకా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అయితే మినిమం అయితే 10th స్టాండర్డ్ అయితే పాస్ అయి ఉండాలి. సో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అయితే కంపల్సరీ ఉండాలి పాసింగ్ మార్క్స్. సో ఏదైనా రికగ్నైజ్ స్కూల్ నుంచి అయితే మనకి 10th అయితే పాస్ అయి ఉండాలి. అండ్ మనకి కంపల్సరీ లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఇప్పుడు మనం తెలంగాణ అయితే తెలుగు వచ్చి ఉండాలి అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా తెలుగు వచ్చి ఉండాలి. సో మనకి ఢిల్లీ అయితే హిందీ, అలా మనకి డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళకి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి అయితే కంపల్సరీ ఉండాలి. సో ఇంకా మనకి అదర్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, సో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో సైక్లింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అండ్ ఎడిక్యుయేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, సో ఈ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఈ జాబ్ పోస్ట్కి అప్లై చేసే ముందు ఈ క్వాలిఫికేషన్స్ అని ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోండి. సో ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇండియా పోస్ట్ జీడిఎస్ online.gov.inలో మనం ఈ వెబ్సైట్ నుంచే ఈ సైట్ నుంచే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇంకా వేరే అదర్ అప్లికేషన్స్, వేరే అదర్ మోడ్, ఇంకా వేరే లింక్స్ ద్వారా అయితే ఇది యాక్సెప్ట్ చేయదు. సో ఓన్లీ ఈ లింక్ ద్వారానే మనం అప్లై అనేది చేయాలి. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ గురించి అండ్ ఫీ పేమెంట్, డాక్యుమెంట్స్ ఏమేమి అప్లై చేయాలి అండ్ సెలెక్షన్ ఆఫ్ పోస్ట్ అనేవి కూడా ఇన్ డీటెయిల్గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి ఇన్ డీటెయిల్గా ఈ నోటిఫికేషన్ అనేది చదివి ఈ పోస్ట్ అనేది అప్లై అయితే చేయండి. మనకి టోటల్ కంప్లీట్ 3 పోస్ట్ అనేవి ఉన్నాయి.
సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, సెకండ్ వచ్చేసి ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, సో థర్డ్ వచ్చేసి దక్ సేవక్. సో ఈ 3 పోస్ట్కి అయితే మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకొని అప్లై అయితే చేయండి. సో మినిమం అయితే 10th పాస్ అయి ఉండాలి. సో ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని పర్లేదు. సో మనకి సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే మనకి మెరిట్ లిస్ట్ ద్వారా అయితే ఉంటుంది. సో మార్క్స్ అనేది మనకి ఎంత మార్క్స్ వచ్చాయో దాని ద్వారా మనకి సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో మనకి 10th మార్క్స్ అనేవి, సో మార్క్స్ ద్వారా అయితే మనకి ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో మనకి గ్రేడ్ పాయింట్స్ కూడా ఇలా ఉంటుందని ఇక్కడ మనకి చెప్పారు. సో మెన్షన్ చేశారు చూడండి, A1 10, ఇలా 9.5. సో ఇలా మనకి గ్రేడ్స్ ప్రకారం అయితే పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ జాబ్ రోల్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్లో. ఫస్ట్ అయితే సో ఇక్కడ మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది, 2 సెట్స్, ఇంకా ఫోటో కాపీస్ కూడా. సో నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మార్క్ షీట్, 10th క్లాస్ మార్క్ షీట్ అండ్ ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, సో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఉండాలి. అండ్ మెడికల్ సర్టిఫికేట్ అనేది మెడికల్ ఆఫీస్, ఏదైనా గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ నుంచి ఇష్యూ కావాలి మెడికల్ సర్టిఫికేట్ అనేది. సో ఇక్కడ మనకి ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ ఫోటో కాపీస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫైనల్ సెలెక్షన్ అనేది డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేశాక మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. సో మనం అప్లై చేసేది ఆన్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ లింక్ అనేది ఇచ్చారు. సో లింక్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, ప్రెజెంట్ యూజ్ చేసే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మనం షార్ట్ లిస్ట్ అయితే దానికైతే మనకి మెసేజెస్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకేమైనా కరెక్షన్స్, ఏమైనా మిస్టేక్గా ఏదైనా తప్పుగా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తే సో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మనకి సపరేట్ డేట్ అనేది ఇచ్చారు. సో ఆ డేట్ లోపు మీరు ఎడిట్ చేసుకోవచ్చు మీ డీటెయిల్స్ అనేవి ఏమైనా తప్పుగా మిస్టేక్గా రాసి ఉంటే. సో ఈ నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదివి ఈ జాబ్కి అనేది అప్లై చేయండి. మనకి 3 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. ఒకటేమో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రామీణ దక్ సేవక్ అని, ఇలా మనకి 3 పోస్ట్ అనేవి ఉన్నాయి. సో మీరు ఎలిజిబిలిటీ చూసుకొని దాని విధంగా అప్లై అయితే చేసుకోండి. మీరు అప్లై చేశాక మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. సో ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మర్చిపోతే అక్కడ ఫర్గోట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని క్లిక్ చేస్తే మనకి అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 టైం రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా వెరిఫై అవుతుంది ఓటీపీ ద్వారానే. మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో దాని ద్వారా మనకి మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అవుతుంది. సో నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా మనకి ఓటీపీ ద్వారానే వెరిఫై చేస్తారు. మనం ఈమెయిల్ ఐడి అయితే అక్కడ ప్రొవైడ్ చేయగానే. సో నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్. సో ఇలా మనము స్కాన్ ఫోటో అనేది ఇవ్వాలి, <50 KB, స్కాన్ సిగ్నేచర్ <20 KB. సో ఇక్కడ మనకి మెట్రికులేషన్, 10th పాస్ అయిన ఎగ్జామినేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, సో అన్ని డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ఫీ అనేది పే చేశాకనే మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్. మనకి ఫీ అనేది 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ అనేది లేదు. సో మనం ఇక్కడ అదర్ కేటగిరీస్ వాళ్ళు కంపల్సరీ అప్లికేషన్ ఫీ అనేది పే చేశాకనే మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మనకి రీసెంట్ ఫోటోగ్రాఫ్ అనేది 50 KB ఉండాలి, దానికంటే ఎక్సీడ్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ కూడా మనకి లిస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనేది ఇచ్చారు. అండ్ ఎవరి స్టేట్ వాళ్ళకు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. సో ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అయితే తెలుగు వచ్చి ఉండాలి, అస్సాం వాళ్ళకి అస్సామీస్, బీహార్ వాళ్ళకి హిందీ. సో ఇలా సపరేట్ స్టేట్స్ వాళ్ళకి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి ఈ జాబ్ రోల్కి అప్లై చేసేటప్పుడు. అండ్ సో ఇలా మనకి ఈ నోటిఫికేషన్లోనే మనకి జాబ్ రోల్స్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి ఏమేమి డే టు డే రోల్స్ ఎలా ఉంటాయి, అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వర్క్ ఏముంటుంది, నెక్స్ట్ దక్ సేవకి వర్క్ ఏముంటుంది అనేది ఇన్ డీటెయిల్గా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి నోటిఫికేషన్ అనేది ఇన్ డీటెయిల్గా క్లియర్గా చదివి ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేయండి. సో ఇలా అయితే ఉంటుంది అండ్ వర్క్ అనేది.